హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ పథకం అయితే 27వ తేదీ నుంచి అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం మనం లబ్ధి పొందాలంటే 3 షరతులు అయితే ప్రభుత్వం విధించడం జరిగింది. ఆ షరతులు ఏందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మనం పొందాలంటే విధి విధానాలు ఉత్తర్వులేంటి, ప్రభుత్వం ఏ షరతులు విధించింది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మనం పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తెల్ల రేషన్ కార్డుతో పాటు ప్రజాపాలనలో మనము ఈ గ్యాస్ సిలిండర్ కోసం అయితే అప్లికేషన్ చేసుకొని ఉండాలి. ఈ ప్రజాపాలనలో మనము ఈ గ్యాస్ అప్లికేషన్లో మాత్రం మనము మన కన్జ్యూమర్ నంబర్ నింపి ఉన్నట్టయితేనే మనం ప్రజాపాలనలో కూడా ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మాకు కావాలని మనము అప్లికేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అయితే వర్తిస్తుంది. ప్రజాపాలనలో చేసుకొని వారికి మాత్రం ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అయితే ఇవ్వడం జరగదు. చాలామంది ప్రజాపాలన తర్వాత కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వారైతే ఈ పథకానికి అర్హులు కారు. ఫస్ట్ మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ టైంలో మనమైతే మొత్తం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 955 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మనం 955 రూపాయలు పే చేస్తే గ్యాస్ మనం డెలివరీ తీసుకున్నప్పుడు మనమైతే గ్యాస్ ఏజెన్సీకి ఫుల్ అమౌంట్ అంటే 955 రూపాయల అమౌంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే మనకు 500 రూపాయలు మైనస్ చేసి 450 రూపాయలు అనేది అయితే మన బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ రూపంలో అయితే వేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తారనేది అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీగా లేదు. అయితే చాలామంది అంటున్నారు మనము ఈ గడిచిన 2-3 సంవత్సరాలలో మీరు గ్యాస్ ఏ విధంగా బుక్ చేసుకొని సిలిండర్లు యూజ్ చేసుకున్నారు, ఈ 2-3 సంవత్సరాలలో మీరు ఈ గడిచిన 2-3 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే యూజ్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.